మీ పిల్లల్ని కాలేజ్లోనా లేదా యూనివర్సిటీలో జాయిన్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? యూజీసీ రికగ్నిషన్స్ ఉన్నాయి, నాక్ గ్రేడింగ్ ఉంది. స్టూడెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏదైనా యాప్ డెవలప్ చేయాలి అని స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే సందీప్ యూనివర్సిటీ గవర్నమెంట్ నుండి గ్రాంట్ తెప్పించి వాళ్ళ చేత స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయిస్తారండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇది గ్రాంట్ అనేది వీళ్ళకి వస్తుంది. Get in touch with through them, and we try to empower our students. Nasik itself is a big industry hub. Conduct a job fair. In that job fair, more than 250 companies in a single day they were here. Great gathering of companies here. Yeah, that HR conclave, this kind of events we have been conducting. Any few words for the Telugu students? Last year we got a tremendous response from both the states. సో యూనివర్సిటీస్ చూస్ చేసుకున్న వాళ్ళు సందీప్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి బెస్ట్ మీకు చెప్పేశాను. నమస్తే అండి. మార్చ్ వచ్చేసింది కదా, మార్చ్ వచ్చేసిందంటే వెంటనే పేరెంట్స్కి మొదలయ్యే టెన్షన్. మీ పిల్లల్ని కాలేజ్లోనా లేదా యూనివర్సిటీలో జాయిన్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే మీరు కన్ఫ్యూజ్ చెందాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న లైన్లో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. కాలేజ్ అంటే మీరు ఏ కోర్స్ అయితే ఆప్ట్ చేసుకున్నారో దాని రిలేటెడ్ ఎన్వైర్న్మెంట్, దాని రిలేటెడ్ ల్యాబొరేటరీస్ అక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. అదే యూనివర్సిటీ చూస్ చేసుకున్నారనుకోండి, మీరు ఆప్ట్ చేసుకున్న కోర్స్తో పాటు డిఫరెంట్ కోర్సెస్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుండి ఉంటారు, అండ్ కంట్రీస్ నుండి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు కూడా యూనివర్సిటీస్లో మనకి ఎక్కువ కనిపిస్తారు. సో ఆబ్వియస్గా వెయిటేజ్ ఎక్కడ? యూనివర్సిటీస్లో. సో మీరు కాలేజా యూనివర్సిటీ అనుకుంటే ఖచ్చితంగా యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. సో మీ ముందుకు నేను తీసుకొచ్చేసాను నాసిక్లో ఉన్న సందీప్ యూనివర్సిటీ. వై సందీప్ యూనివర్సిటీ అంటే నేను మీకు మేజర్ 3 పాయింట్స్ చెప్తాను. మనం రికగ్నిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు. దీనికి యూజీసీ రికగ్నిషన్స్ ఉన్నాయి, నాక్ గ్రేడింగ్ ఉంది, అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే అన్ని కాలేజెస్కి వచ్చేలాగా ఇక్కడికి కూడా ఎంఎన్సీస్ వస్తాయి. మనకున్న యూనివర్సిటీస్లో అతి తక్కువ యూనివర్సిటీస్కి గవర్నమెంట్ గ్రాంట్ అనేది రిలీజ్ చేస్తుంది. స్టూడెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏదైనా యాప్ డెవలప్ చేయాలి అనుకుంటే, లేదా మేనేజ్మెంట్ వైపు ఉన్న వాళ్ళు ఏదైనా చిన్నపాటి స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే సందీప్ యూనివర్సిటీ గవర్నమెంట్తో వీళ్ళ తరపున సపోర్టివ్గా నిలబడి గవర్నమెంట్ నుండి గ్రాంట్ తెప్పించి వాళ్ళ చేత స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయిస్తారనమాట. స్టడీస్ అండ్ ఎక్స్పోజర్ విషయానికి వస్తే లెక్చరర్స్ అందరూ ఐఐటి, ఎన్ఐటీస్, డబల్ పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళే ఉన్నారనమాట. సో ఎక్స్పోజర్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు అన్ని స్టేట్స్ నుండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. సో యూనివర్సిటీస్ చూస్ చేసుకున్న వాళ్ళు సందీప్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి బెస్ట్ మీకు చెప్పేశాను. ఇంకొక మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ విషయానికి వస్తే మనం చూసుకోవాల్సింది సెక్యూరిటీ. సో నా వెనక చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది యూనివర్సిటీ. చూసారు కదా బౌన్సర్స్, ప్రతి వెహికల్ అది రోజుకి 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా కంపల్సరీ చెకప్ అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళు ఫుల్లీ చెక్ చేసి లోపలికి వెహికల్ని పంపిస్తారు. స్టూడెంట్స్కి ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలిగినా వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. వన్ ఆఫ్ ది సెక్యూరిటీ గార్డ్స్తో మనం ఇప్పుడు మాట్లాడదాం, ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది అన్నది ఒక్కసారి ఇక్కడ మాట్లాడదాం. నమస్తే जी. सो हम देख सकते हैं इधर बहुत टाइट सिक्योरिटी है. एक सिक्योरिटी के बारे में बताइए ना. जब कोई भी अपना गेस्ट आता है तो बिना गेट पास या बिना इंफॉर्मेशन उसको अंदर नहीं छोड़ा जाता. आईडी चेक किया जाता है, आप किसको मिलने जा रहे हैं, क्यों जा रहे हैं, आपका कोई बच्चा है या आप किसके पेरेंट्स से पूरा डिटेल लिया जाता है. उसके बाद उनको गेट पास दिया जाता है. स्टूडेंट भी रहते हैं अपने, हॉस्टल स्टूडेंट है, उनको गेट पास सिवाय बाहर अलाउ नहीं है. आईडी कार्ड चाहिए. आईडी कार्ड भी चाहिए. आईडी कार्ड इसलिए चाहिए क्योंकि जो गेट पास लेके आते हैं हॉस्टल से वो मैच किया जाता है. फिर से पंचिंग भी सिस्टम है क्योंकि उनके पेरेंट्स को पता चले कि अपना बच्चा इस टाइम पे बाहर गया है. दूसरी बात, जब आता है 6 के बाद वो अलाउ नहीं है. दूसरी बात, जब बच्चा बाहर जाता है
तो टाइम पे 6 बजे के पहले उसको इन होना है। థ్యాంక్ యూ జీ. యూనివర్సిటీ అంటేనే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, కంపల్సరీ పరిస్థితులు వస్తాయి, కానీ ఎలా పంపిస్తున్నాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అదే ఆయన చెప్తున్నారు. కేవలం శనివారం ఆదివారం మాత్రమే వాళ్ళని బయటికి పంపిస్తారంట. ఇక్కడ చదువుతున్న హాస్టల్లో స్టూడెంట్స్ని వాళ్ళు 6 లోపల మళ్ళీ లోపలికి రావాలి. వాళ్ళకి ఐడితో పాటు గేట్ పాస్ కూడా కావాలి. అది 2 క్యారీ చేస్తూ బయటికి వెళ్ళాలి, 2 క్యారీ చేస్తూ లోపలికి రావాలి. అలాగే ఇక్కడ పంచింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఏ టైంకి బయటికి వెళ్తున్నారు అండ్ ఏ టైంకి రిటర్న్ వచ్చారు, టోటల్ ప్రూఫ్. ఏ టైంలో వచ్చి పేరెంట్ అడిగినా వాళ్ళ పిల్లల గురించి వీళ్ళు ఫుల్ డేటా రిగార్డింగ్ దర్ సెక్యూరిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఆడపిల్లల్ని ఇంత దూరం పంపించి చదివిస్తున్నాను అనుకున్న వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అనమాట. చాలా సెక్యూర్డ్ ప్లేస్ ఇది, చాలా సెక్యూర్డ్ యూనివర్సిటీ. స్టూడెంట్స్ వాళ్ళు చదువుకున్న దాని నుండి ఇంప్లిమెంటేషన్గా లేదా ప్రాజెక్ట్ వర్క్గా ఏదైనా యాప్ డెవలప్ చేయాలి లేదా చిన్నపాటి స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా రిక్వైర్డ్ అయ్యేది ఫండ్స్. సో అప్పుడు దాకా చదువు చెప్పిన యూనివర్సిటీస్ దానికి కూడా హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే అది ఎంత సంతోషకరమైన వార్త తెలుసు కదా మీ అందరికీ. నాసిక్లో ఉన్న సందీప్ యూనివర్సిటీకి ఇలాంటి ఒక గొప్ప ఫెసిలిటీ ఉంది. ఐడియా నచ్చిన వాళ్ళకి లేదా గ్రూప్ ఆఫ్ ఐడియాస్లో వచ్చి ఆ గ్రూప్ ఆఫ్ ఐడియా నుంచి ఒక సెలెక్ట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరుండి డబ్బులు ఇచ్చి ఫండ్స్ గ్రాంట్ చేసి వాళ్ళ చేత స్టార్ట్అప్ని కానీ యాప్ని కానీ డెవలప్ చేసేలా చూస్తుంది అనమాట. మనం ప్రూఫ్స్ కూడా చూడొచ్చు అనమాట. నాకు లెఫ్ట్లో ఉన్నవన్నీ వాటన్నిటికీ ప్రూఫ్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇది గ్రాంట్ అనేది వీళ్ళకి వస్తుంది. సో విత్ అప్ టు 10 CR అనమాట. నా లెఫ్ట్లో చూసారా అసలు లెక్కలేనన్ని పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూస్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి అనమాట. అంటే వీళ్ళలో ఎంతమంది స్టూడెంట్స్ గ్రాంట్ పొందారో ఫ్రమ్ గవర్నమెంటే మీకు గ్రాంట్ చేసింది మీ యాప్ డెవలప్ చేసుకోవడానికి అంటే ఆ ప్రొఫైల్ మీ దగ్గర పెట్టుకొని మీరు ఏ MNCకి అప్రోచ్ అయినా కళ్ళు మూసుకొని అసలు ఎంతమంది లైన్లో ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మిమ్మల్ని తీసుకుంటారు. మీ అందరికి తెలిసిన విషయమే అది మన ప్రొఫైల్లో ఎంత స్ట్రాంగ్ మైల్ స్టోన్ అన్నది. 10,000 స్టూడెంట్స్ ఉంటే ఇందులో 2,000 దాకా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా ఆ లెక్కను మీరు అర్థం చేసుకోండి. వీళ్ళలో గ్రాంట్ పొందిన వాళ్ళలో తెలుగు స్టూడెంట్స్ కూడా ఎంతమంది ఉంటుంటారు. విత్ అమౌంట్ రూపీస్తో సహా ఇక్కడ ఇచ్చారు చూడండి. రిసీవ్డ్ ఏ గ్రాంట్ ఆఫ్ రూపీస్ 13,62,558 రూపీస్ అండర్ SPDC AICTE న్యూఢిల్లీ. సో ఇవన్నీ ఫేక్ అయితే వీళ్ళు ఇలా బహిరంగంగా యూనివర్సిటీలో డిస్ప్లే చేయరు. సో సందీప్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఆఫీసర్ ఇవాళ మనతో ఉన్నారు. సందీప్ మాథుర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వారిని అడిగి రైట్ నౌ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. Namaste, sir. Namaskar. And I would like to ask you about the placements. Now we are having so many campuses. Within the campus itself, we are having 7 colleges of our university, Sandeep University. Apart from that, there are 3 more colleges which are affiliated to SPPU. So we are having a good strength of students. Every year we have to make them place. So this is a big task, as you know. Actually, coordinate through the faculty coordinators. Our faculty members are, because they are every time they are in touch with the students, right? So what we do, we get in touch with through them, and we try to empower our students so that they can become employable, you know. So we try to empower the students. They conduct various activities. They, you know, how to invite the guests, how to approach the industry, how to, you know, introduce a guest during the campus drive, and how to line up the students, how to make their resumes. All these things we have been doing, and we are doing it successfully, because every year placing around 2,000 plus students. This is a Amazing, big amazing. task, yeah. Because Nasik itself is a big industry hub. We are Industry hub, exactly. more than 2,500 industries are there. And then Mumbai is quite close, hardly 3.5 hours. Yeah. And here, that is the financial capital of India, you know. Apart from that, Pune is, that is, you know, IT hub. So we are having good connects over there. Every year we conduct a job fair. In that job fair, more than 250 companies in a single day they were here. 6,000 students from, not only from our college, but apart from our college, I mean within Nasik and around Nasik, they were also invited. So 6,000 students
students were there in our campus. And in a single day, almost 800 offer letters were issued to them. So that shows our industry connect. TCS, they conduct NQT, so our students are going through NQT. We are a preferred college of TCS also. There is a great gathering of companies here. Yeah, that HR conclave, this kind of events we have been conducting more than 3-4 times in a year. Companies' prominent HRs, we invite them in a group and they will interact with our students, they will interact with our faculty members, they will try to guide our students about what exactly industry is looking in the new professionals who are coming directly from the college. How many companies HRs have come, sir? Today almost 17 HRs are there. We have Amit sir as well with us today, and we'll ask them about the future opportunities and the current placement percentage. Hello, Amit sir. Hi. I would like to ask you with this question. What is the current percentage of recruitment at Sandeep University, and how it will be in the future? Sandeep Foundation, while started in the year 2006, and it started with a single engineering college. Then many colleges added into it further. Then in the year 2017, we have started with the Sandeep University. Sandeep University is a standalone university, and it's the first state private university in the North Maharashtra region. If talking about a placement percentage, so we had added total placement scenario into 3 parts. So those students who want to be an entrepreneur or want to start a startup, so we encourage those students to start their own venture. We support them with funding, nurturing them, scale up, and finally provide them a good funding. I am just curious to ask about Telugu students. How many students from Telugu states are getting recruited every year, sir? 2,000 plus students are currently staying here in Sandeep 2,000 University and studying. students. Yes. Students. That's a huge number. Yeah. అండ్ ప్రోగ్రామ్ కూడా అబౌట్ టు స్టార్ట్. మనం అక్కడికి వెళ్ళి ఎన్ని కంపెనీస్ నుండి ఎంఎన్సీస్ నుండి హెచ్ఆర్స్ వచ్చారు, ఎలా జరగబోతుంది ఈవెంట్ అని కూడా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సో ఇవాళ వివేక్ నేకంజీ గారు మనతో ఉన్నారు ఫ్రమ్ సందీప్ యూనివర్సిటీ. హీఈస్ ద ఓఎస్డీ ఆఫ్ సందీప్ యూనివర్సిటీ. వారిని అడిగి ఆల్రెడీ తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ రాబోతున్న స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నారు అన్నది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ. ఎనీ ఫ్యూ వర్డ్స్ ఫర్ ద తెలుగు స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ అండ్ హూ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్ హియర్? Last year we got a tremendous response from both the states. We have made an arrangement, we have made a hostel arrangement for them, whereas they can one complete building we have taken on rent, and whereas they are enjoying their stay over there. Apart from that, we have come up with a separate canteen for them. That's a South Indian food we have, so that they can feel that ki home away home. Yeah. That was the concept what we thought of it, and so we are giving all the things which they are liking. Yeah. South Indian food what we are providing them as per their choice. We have a food committee specifically from from South Indian students, so they are recommending the menus. So based on that only we are providing all the types of foods. How are they performing, sir, in studies and all? In studies they are doing good. Definitely last year we got a good response, and if you could see, almost 60-70% students they are perform very well. Oh, amazing. Okay. And regarding the placements, sir? See, we have a very good placement record. If you could see, 80% plus, always we are doing it. And today also we had a very good HR conclave. Yes. So that we have called all the IT company people, IT companies HR, we have called them for the computer background students, so that they can get a good placement. Now these IT HRs, they had a panel discussion with the students, what gap is there in the industry and the academic. So to bridge that gap, so we called the HRs, they interacted with the students, and now it's then they will come and they will have a placement drive. So based on that they will be selected. Exactly. Yeah. So I think placement won't be a problem for us. Okay. What is the number that you're expecting in the coming academic year, sir, from the Telugu states? Mostly looking after the previous year record, I think we should get almost 2,000 plus admissions. We Wow. should get it. That's amazing. That's what we are expecting. Yeah.
ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. సందీప్ యూనివర్సిటీ వాళ్ళు ఇన్ క్యాంపస్ హాస్టల్సే కాకుండా బయట హాస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట. బయట హాస్టల్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది ఇక్కడ అనేది మనం ప్రత్యక్షంగా చూద్దాం. సో ఈ హాస్టల్ జస్ట్ 500 meters టు ద యూనివర్సిటీ అండి, గర్ల్స్ హాస్టల్. సో ఇది రూమ్, ఒక్క రూమ్ కి మనకి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి అనమాట. సో ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు అమ్మాయిలకి. ఇది వాళ్ళ బ్యాగేజ్ కి సంబంధించినవి. రూమ్ కి ఇలా ఒకటి ఇస్తారు అండ్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్, ఇంకా బెడ్స్. వీళ్ళని అడిగి ఒకసారి ఫుడ్ అండ్ సేఫ్టీ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి అండి. హాయ్ రా. హాయ్, నీ పేరు? చందన. ఎక్కడ నుండి? ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్. నంద్యాల డిస్టిక్. సో చాలా మంది యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్ ఆప్ చేసుకోవాలని చూస్తారు కానీ బట్ అది మనకి టోటలీ లక్ బేస్డ్ ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ అనేవి నార్మల్లీ చాలా తక్కువగా ఉంటాయి, అది దొరకడం అనేది లక్. కానీ వాళ్ళే ఎలాంటి సెక్యూరిటీ అక్కడ ఫాలో అవుతున్నారో అదే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తూ బయట కూడా పెట్టారు సందీప్ యూనివర్సిటీ వాళ్ళే. ఒక్కసారి నీ మాటల్లో, నువ్వు చేరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా, సో ఒక్కసారి నీ మాటల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫుడ్ అనేది ఎలా ఉంటుందో చెప్పు. లోపలతో పోల్చుకుంటే ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓ, అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా బాగుంటుందా? చాలా బాగుంటుంది. అక్కడ ఫుడ్ టేస్ట్ చేసావా నువ్వు? చేసాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళే కుక్ చేస్తారు, అంత మన వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. అవునా? క్లెన్లీనెస్ ఎలా ఉంటుంది? చాలా నీట్ గా ఉంటుంది హాస్టల్ కూడా. సో ఈ 8 months లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా ఇక్కడ? ఏ ఇబ్బంది రాలేదు. అండ్ సెక్యూరిటీ మీకు ఎంతమంది ఇక్కడ కింద సెక్యూరిటీ వైజ్ ఒకసారి చెప్పు ఎలా ఉంటుంది? సెక్యూరిటీ మన తెలుగు వెక్టర్ ఒకరు ఉంటారు, దాంతో పాటు ఫోర్స్ టీమ్, హిందీ వార్డెన్స్, మరాఠీ వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే కూడా వీడియో కాల్ చేసి సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీతోనే బయటకు పంపిస్తారు. అవునా? సూపర్. మనకి ఏమైనా ఇక్కడ ఏమైనా కావాలో తెలియకపోయినా వాళ్ళు సజెస్ట్ చేస్తారు అనమాట. చెప్తారు. వాక్ వెళ్ళిపోతారా? మళ్ళీ ఏదైనా వెహికల్స్ వస్తాయా? సెపరేట్ బస్ అవైలబుల్ ఉంది. ఓ, 500 meters కూడా వాళ్ళు బస్ ప్రొవైడ్ చేస్తారా? ఎందుకంటే హైవే కదా, ప్రాబ్లం అవుతుందని బస్ అవైలబుల్. Oh, nice. So from West Africa, you came all the way to here to the Nashik Sandeep University. Asia Koshi. That's nice. Which course you opted? Microbiology. Same. Microbiology. Nice. Why Nashik Sandeep University? It's a great school actually. Sandeep is a great school. There are courses that are offered. There are courses that will be able to learn and be able to develop our country. They are one of the English speaking school. Okay. Yes, they The speak teachers English. help to How you got to know about the Sandeep University? Online. Online? Yes. That's amazing, amazing. Did you like the environment here, climate here? Yes. It's The not bad. climate is not bad. The sun is not too extreme. Even cold time, the weather is not extreme. So, yes, the climate is okay. The environment, everyone is friendly. Our instructors are very, they are kind. They help us understand. Even if we don't understand, they help to speak and English in a way that we'll be able to understand. Yeah. So how did you like the food here? You are staying in the hostel or outside hostel? Outside hostel. Okay. How did you like the food? Is it good? Spicy? Yeah. In our country, we eat spice too, so it's not that spicy. సో విన్నారు కదా, వెస్ట్ ఆఫ్రికా నుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. మైక్రోబయాలజీ అంట. ఇక్కడ చదువుకొని నేను తిరిగి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్తాను, అక్కడ నాకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. ఎందుకని సందీప్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు అంటే ఇక్కడ క్లైమేట్, వాతావరణం, ఫుడ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ వల్ల నేను చూస్ చేసుకున్నాను. అండ్ హైలీ సెక్యూర్డ్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ అనేది వెరీ టైట్ సెక్యూరిటీ.